ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీజేపీ పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్పై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో మిలాఖత్ అయ్యి బీజేపీ చెందిన పాయల శంకర్ ఆ పార్టీకే ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పైన, ప్రజాపాలన పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డిలు నయవంచన పాలనగా గుర్తిస్తూ విమర్శలు గుప్పిస్తుంటే బీజేపీకి చెందిన పాయల శంకర్ మాత్రము సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం దేనికి నిరసనమని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఇలాంటి చిల్లర వ్యవహారాలను మానుకోవాలని సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో తిరుగుతున్న సందర్భంగా జనం చుక్కలు చూపిస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలలో గ్రామాలకు వచ్చిన అధికార పార్టీ నేతలను ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జుకు జనం నుంచి చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను జనం 6 గ్యారంటీలపైన అలాగే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన జనంపై బూతు పునరారం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా జనం ఎమ్మెల్యేపై తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మెల్లగా ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎమ్మెల్యే వేడ్మబొజ్జు వ్యవహారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా జనంపై అసహనం వ్యక్తం చేస్తూ బూతు పునరారం దిగడం ఏమాత్రం సమంజసం కాదు. కానీ ఇప్పటికైనా ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోవాలని జనం హెచ్చరిస్తున్నారు.